ఓం నమో నారాయణాయ నమః. లక్ష్మీదేవి జన్మ రహస్యం కథ. లక్ష్మీదేవికి అనేక పేర్లు ఉన్నాయి. అమ్మవారిని ఏ పేరుతోనైనా పిలవచ్చు. అమ్మవారు శక్తి స్వరూపిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, లోకాన్ని రక్షించేవారు అమ్మవారు. కాబట్టి అమ్మవారిని సర్వలోక రక్షిణి అని కూడా పిలుస్తారు. శక్తి స్వరూపిణైన అమ్మవారు జగజ్జనని ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో ఆ జగజ్జనని అనుగ్రహిస్తుంది. సిరి సంపదలను సౌభాగ్యాన్నిచ్చే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి మనం తెలుసుకుందాం. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దూర్వాస మహర్షి కనబడతాడు. అంత దూరాన ఇంద్రుడిని చూసిన దూర్వాస మహర్షి అమరావతి అధిపతి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చింది ఎవరన్న విషయం పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞత చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు ఇటు ఆడిస్తూ ఏనుగు దండను కింద పడేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపానికి గురై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారము గర్వాశయాలతో ప్రవర్తించిన నిన్ను, నీకున్న భోగభాగ్యాలు నిన్ను వీడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్ళు తెరుచుకున్నాడు. దూర్వాస మహామునికి క్షమించమని వేడుకున్నాడు. అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి దయతో నీకున్న పూర్వ వైభవం అంతా పొందగలవని చెప్తాడు. తర్వాత ఇంద్రుడిపై దూర్వాస మహాముని శాపం పంచేయడం జరుగుతుంది. బలి నాయకత్వంలో రాక్షసుల అమరావతిపై దండెత్తారు. ఇంద్రుడిని అతని పరివారాన్ని స్వర్గం నుండి పంపించి వేయబడింది. ముఖ్యమైన పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతవాసంలో ఉండి తన గురువైన బృహస్పతిని సలహాలు అడుగుతాడు. తనకు తగిన పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు. తన పరిష్కారము విష్ణుమూర్తి చెప్పగలడని బ్రహ్మదేవుడు తనకి చెప్తాడు. చివరికి విష్ణుమూర్తిని చేరుతాడు. ఇంద్రదేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షస సహాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుండి వెలువడిన అమృతాన్ని తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతము వాసుకి పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. ఆ తర్వాత పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అయితే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో తన కాలి అందర మృదు మధుర రవళ్లతో చేతిలో కలవపూల మాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తుంది. ఆయన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరస్సును నిలబడుతుంది. ఆ విధంగా క్షీర సాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థము మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ కూడా ఆయన సరస్సునే ఉంటుంది. చంచల స్వరూపిణి లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. గర్వంతో ఉన్నవారు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉండేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అనడానికి దుర్యోధని ఉదంతమే తార్కాణం. ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరుగు తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలు విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలకు సంతోషాలను తెస్తుందని, దానికి మూల కారణమని ఇంద్రుని చెప్తాడు. ఇంద్రుడి మనసులో మరో సందేహం వచ్చింది. విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అడుగుతాడు. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతి తెలుసుకోవాలంటే రాక్షస గురువు అయిన శుక్రాచార్యుని అడగమని చెప్తాడు. వెంటనే ఇంద్రుడు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని చెప్తాడు. అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెప్తాడు. ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు అడుగగా ప్రహ్లాదుడు తన సంతోషానికి కారణం చెప్పగలనుకొని, నేను పరిపాలనలో ఉన్నాను, సమయం దొరికినప్పుడు చెప్తానంటాడు. అయినా పట్టుబదని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు కుదిరినప్పుడు చెప్తాను అంటాడు. నన్ను క్షమించమని ప్రహ్లాదుని ఇంద్రుడిని అడుగుతాడు. ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను ఇక్కడే ఉంటానని ఇంద్రుడు అంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్తాడు. రాజుగా నా స్థాయిని తలుచుకొని నేను ఏనాడు గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ గురువులు, పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను.
సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మించిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. వెంటనే కపిలేంద్రుడు తనకు నైతిక రుజువత్తును అనుగ్రహించవలసిందిగా అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకొనగానే అతను నుంచి ఒక జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యుల్లో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది. అనంతరము ప్రహ్లాదులో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతను నైతిక సౌశీల్యము లేకుండా ఉండజాలని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. తర్వాత బయటపడిన సత్యం తాను నిజాన్ని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్నని తాను నిజం ఉంటేనే ఉంటానని ఇందులో ఐక్యమవుతుంది. చివరిగా ధవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటికి వచ్చి తన్ను లక్ష్మి అంటారని, సిరి సంపదలను దేవతలని దీర్ఘకాలము నీ వెంటే ఉంటానని, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పని పరిస్థితిలో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజము, అధికారము, అనైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తల్లి భక్తి జనప్రియ. తనను పూజించిన భక్తులకు తప్పక కరుణిస్తుంది. ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః.